వీరబ్రహ్మేంద్ర స్వామి ఎవరు? కాలజ్ఞానం అంటే ఏంటి? ఆ కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఏం చెప్పారు? ఆ చెప్పిన వాటిలో ఏ ఏ అంశాలు నిజమయ్యాయి అనే ప్రతి ఒక్క విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు కాలజ్ఞానం అంటే ఏంటో తెలుసా? భవిష్యత్తును ముందుగానే చూసి ఇప్పుడు మనకు ప్రజెంట్ సిచ్యువేషన్లో చెప్పేదాన్నే కాలజ్ఞానం అని అంటారు. అలాగే ఈ భవిష్యత్తుని అందరూ దర్శించలేరు. నీలాంటి నాలాంటి సాధారణ మానవులకు అది అస్సలు సాధ్యపడదు. ఆ కాలజ్ఞానాన్ని చూడడం కేవలం యోగులకు మరియు ఋషులకు మాత్రమే సాధ్యమవుతుంది. అయితే కేవలం మన భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఇలా భవిష్యత్తుని ముందుగానే ప్రెడిక్ట్ చేసి ప్రజెంట్ సిచ్యువేషన్లో చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందులో ఒక ముఖ్య వ్యక్తి నాస్ట్రోడామస్ గారు. కానీ మన తెలుగు వాళ్ళకి ఎక్కువగా తెలిసింది వీరబ్రహ్మేంద్ర స్వామి గారు మాత్రమే. అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అలాగే నాస్ట్రోడామస్ గారు ఇద్దరు ఫ్యూచర్ గురించి ప్రెడిక్ట్ చేసి చెప్పిన వాళ్ళే. కానీ వాళ్ళు చెప్పిన కాలజ్ఞానంలో స్పష్టత అనేది ఉండదు, అస్పష్టత అనేది ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లారిటీ అనేది ఎక్కువగా ఉండదు. ఆ కాలజ్ఞానంలో వాళ్ళు ఎలా చెప్తారంటే అన్నం తిన్నాము అని ఇట్లా డైరెక్ట్ చెప్పరు. ఒక కోడ్ వర్డ్ లాగా నేను భుజించాను, ఈ రకంగా కోడ్ వర్డ్ లాగా చెప్తారు. ఆ కోడ్ వర్డ్ ని మనమే అర్థం చేసుకోవాలి. అట్లని చెప్పి వాళ్ళు ఏదో ఊహా ప్రపంచంలోకి వెళ్ళి వాళ్ళకు తోచింది వాళ్ళకు నచ్చింది రాసేశారు అని మాత్రం మీరు అనుకోకండి. వాళ్ళు అలా ఫ్యూచర్ గురించి ఆలోచించి ఎందుకు రాశారు అనేది ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా మనం ఆలోచించాలి. నాస్ట్రోడామస్ గారి యొక్క కాలజ్ఞానాన్ని తీసుకుంటే ఆ కాలజ్ఞానంలో హిట్లర్ మరియు నెపోలియన్ల యొక్క ప్రస్తావన ఉంది. అలాగే ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ యొక్క హత్య, అలాగే ప్రపంచ వాణిజ్య భవనం యొక్క కూల్చివేత వంటివి మనకు కనిపిస్తాయి. మనకు ఆ కాలజ్ఞానంలో కేవలం ప్రస్తావన మాత్రమే ఉంది. అవి ఖచ్చితంగా క్లారిటీగా లేవు. వాటిని మనమే అన్వయం చేసుకొని అర్థం చేసుకోవాలి. నాస్ట్రోడామస్ గారు చెప్పిన దాని ప్రకారమే బ్రహ్మం గారు కూడా చెప్పారు. అలాగే నాస్ట్రోడామస్ గారి దాంట్లో ఎలా అయితే అస్పష్టంగా క్లారిటీ లేకుండా ఉంటాయో మన బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానంలో కూడా ఇలాగే అస్పష్టంగా క్లారిటీ లేకుండా ఉంటాయి. అయితే బ్రహ్మం గారు చెప్పిన దాంట్లో ఎక్కువగా పాపులర్ ఉన్న విషయం ఏంటిదంటే కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు పుడకను అందుకుంటుంది అనే విషయం మాత్రం బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఎక్కువగా పాపులర్ అయ్యింది. అయితే ఆయన భవిష్యత్తులోకి చూసి మనకు కాలజ్ఞానం చెప్పిన వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లి గ్రామంలో జన్మించారు. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఎప్పుడు పుట్టారు, అలాగే ఎక్కడ పుట్టారు, అలాగే ఈ కాలజ్ఞానాన్ని సాధారణ ప్రజలకు ఎప్పుడు అందించారు అనే విషయాలు అంత క్లారిటీగా లేవు. అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి గారు క్రీస్తు శకం 1600 మరియు 1610 ఈ మధ్యలో జన్మించారని కొందరు శాస్త్రజ్ఞుల యొక్క అంచనా. అయితే మనం మొదటిగా బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పినవి ఇప్పటి వరకు ఏమేం జరిగాయి అనే విషయాల్ని తెలుసుకుందాం. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే కాశీనగరం 40 రోజులు మూత పడిపోతుంది అని కాలజ్ఞానంలో చెప్పాడు. అయితే ఆ విషయం ఎలా నిజమైంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దాదాపు 1910 మరియు 12 మధ్యలో గంగా నదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. అలా తీవ్రంగా వరదలు వచ్చినప్పుడు అక్కడ కలారా కూడా వ్యాపించింది. ఈ గంగా నది యొక్క తీవ్రం వల్ల అలాగే కలారా వ్యాధి వల్ల కాశీ పుణ్యక్షేత్రాన్ని ఎవ్వరూ సందర్శించడానికి వెళ్ళలేదు. ఆ కాశీ పుణ్యక్షేత్రంలో 40 రోజుల పాటు కనీసం కాశీ క్షేత్రాన్ని చూడ్డానికి కాదు కదా, కనీసం పూజలు చేయడానికి కూడా ఎవ్వరూ వెళ్ళలేదు. అలా 40 రోజులు కాశీ క్షేత్రం మూతపడింది. అయితే బ్రహ్మం గారు తర్వాత పాయింట్ ఏం చెప్పిండంటే ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యం ఏలుతుంది అని చెప్పాడు. బ్రహ్మం గారు చెప్పిన ఈ పాయింట్ కి ఖచ్చితమైన ఉదాహరణ ఏంటంటే ఇందిరాగాంధీ గారు 16 సంవత్సరాలు మన భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. అయితే బ్రహ్మం గారు ఇందులో అంబ అని మెన్షన్ చేశారు కదా, అంబ అంటే వితంతువు. అలాగే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆమె కూడా వితంతువే. అలాగే ఆ అంబ అంటే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా 16 సంవత్సరాలు పనిచేశారు. సో బ్రహ్మం గారు చెప్పిన ఆ పాయింట్ ఇందిరాగాంధీ ద్వారా మనకు నిజమైంది. తర్వాత బ్రహ్మం గారు ఏం పాయింట్ చెప్పారంటే తెర మీది బొమ్మలు గద్దెలెక్కుతారు, అలాగే రంగులు చూసి ప్రజలంతా మోసపోతారు అని చెప్పాడు. బ్రహ్మం గారు చెప్పిన ఈ పాయింట్ కి అర్థం ఏంటిదంటే సినీ రంగాల్లో ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారు అని ఈ మాట చెప్పాడు. అయితే ఈ పాయింట్ కి మనం ఉదాహరణగా తీసుకుంటే తమిళనాడు యొక్క మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు ఆమె అంతకుముందు సినీ రంగాల్లో హీరోయిన్ గా చేసిన వారే. అలాగే మన తెలుగు విషయానికి వస్తే మన మాజీ ముఖ్యమంత్రి సీనియర్ ఎన్టీఆర్ గారు ఆయన కూడా అంతకుముందు సినీ రంగంలో హీరోగా చేసిన వారే కదా. అలాగే చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్, జమున, విజయశాంతి ఇలా చాలా మంది
సినీ రంగంలో నుంచి రాజకీయాల్లోకి వచ్చారు కదా. అలాగే బ్రహ్మం గారు ఇంకేం చెప్పారంటే రాజుల పాలన మరియు రాజరికాలు నశిస్తాయని చెప్పాడు. అయితే మన భారతదేశంలో ఇప్పటికీ కూడా ఎక్కడ కూడా రాజుల పరిపాలన అనేది లేదు, కనీసం జమీందారీ వ్యవస్థ కూడా లేదు. ఉన్నదల్లా ఏంటి, ప్రభుత్వం మరియు మంత్రులు మాత్రమే. అలాగే ఈ మంత్రులు రాజుల్లాగా వారసత్వం లాగా రారు, అయితే నిరంకుశత్వం అనేదే ఉండదు. ఎన్నికల్లో ప్రజలు ఏ మంత్రిని ఏ నాయకుడినైతే గెలిపిస్తారో వాళ్ళు మాత్రమే రాజ్యాధికారంలోకి వస్తారు. కాబట్టి బ్రహ్మం గారు చెప్పిన మాట పొల్లు పోకుండా అక్షరాల నిజమైంది. ఆ తర్వాత బ్రహ్మం గారు చెప్పిన పాయింట్ ఏంటంటే ఆకాశాన పక్షునాదులు కూలి చాలా మంది మరణిస్తారు అని చెప్పాడు. ఈ పాయింట్ యొక్క అర్థం ఏంటిదంటే గాల్లో వెళ్లే వాహనాలు నేల మీద పడి చాలా మంది మరణిస్తారు అని ఈ పాయింట్ యొక్క అర్థం. అయితే బ్రహ్మం గారు కాలజ్ఞానం చెప్పిన విషయానికి ఫ్లైట్లు, హెలికాప్టర్లు లాంటివి లేవు. అప్పుడు ఉన్నదల్లా కేవలం ఒక పుష్పక విమానం మాత్రమే. అయితే బ్రహ్మం గారు చెప్పిన ఈ పాయింట్ ఎలా నిజమైందో మనం తెలుసుకుందాం. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, అలాగే సౌందర్య గారు, అలాగే మనకు రీసెంట్ గా జరిగిన అహ్మదాబాద్ యొక్క ప్లేన్ క్రాష్ ఈ పాయింట్ కి మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. అలాగే బ్రహ్మం గారు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది అని చెప్పాడు. దీనికి ఉదాహరణ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ప్రస్తుతం ప్రపంచమంతటా మితిమీరిన జనం పెరిగిపోతూ ఉన్నారు. కేవలం భారతదేశంలోనే 100 కోట్లకు పైగా జనాలు ఉన్నారు. అయితే బ్రహ్మం గారు చెప్పిన ఆ పాయింట్ కి ఉదాహరణ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ చెప్పాల్సి వస్తే మన భారతదేశాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. అలాగే బ్రహ్మం గారు నెక్స్ట్ పాయింట్ లో బ్రాహ్మణుల యొక్క అగ్రాచారాలు నశించిపోతాయని చెప్పాడు. అయితే ఈ పాయింట్ ఎలా నిజమైందో తెలుసుకుందాం. ఇప్పటి బ్రాహ్మణులకు అంతగా తెలియదు కానీ కేవలం ఒక 100 సంవత్సరాల క్రిందట మాత్రమే మన యొక్క బ్రాహ్మణులకు 100 ఎకరాలతో కూడిన అగ్రాచారాలు ఉండేవి. అయితే ప్రస్తుతం బ్రాహ్మణులకు అగ్రాచారాలు కాదు కదా, కనీసం సరిగ్గా ఉండడానికి ఇల్లులు కూడా లేవు. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ లో బ్రహ్మం గారు హైదరాబాద్ లో తురకలు మరియు హిందువులు పరస్పరం చంపుకుంటారు అని చెప్పాడు. అయితే కేవలం 15 సంవత్సరాల క్రితం కూడా హైదరాబాద్ లో యుద్ధాలు జరిగాయి, అలాగే మత కల్లోలాలు కూడా జరిగాయి. అవి కేవలం హిందువులకు మరియు ముస్లింలకు మధ్య మాత్రమే ఎక్కువగా జరిగాయి. బ్రహ్మం గారు చెప్పిన నెక్స్ట్ పాయింట్ ఏంటంటే చిత్ర విచిత్రమైన మిషనరీలు వస్తాయని చెప్పాడు, కానీ చావుని పుట్టుకొని మాత్రం ఎవ్వరూ ఆపలేరని చెప్పాడు. అయితే అన్ని రంగాల్లో యంత్రాలు అనేవి బాగా పెరిగాయి. మనుషులు అనే వాళ్ళు సోమరిపోతులుగా మారిపోతున్నారు. మనం ఉదాహరణకి వైద్య రంగాన్ని కనుక తీసుకుంటే మనకు కాలు పోయిందనుకో కాలేస్తున్నారు, చేతి పోయిందనుకో చేతేస్తున్నారు. అలాగే గుండె మార్పిడి కూడా మిషన్లతోనే చేస్తున్నారు. కానీ వైద్య రంగం ఇంత పెరిగినా సరే ఏ మనిషి యొక్క చావును గాని పుట్టుకని మాత్రం ఆపలేకపోతున్నారు. అయితే ఫ్యూచర్ లో చావు పుట్టుకలు ఆపుతారు అనడానికి గ్యారెంటీ కూడా లేదు. కాబట్టి బ్రహ్మం గారు చెప్పింది అక్షరాల సత్యమైనట్టే. ఆ తర్వాత బ్రహ్మం గారు చెప్పిన పాయింట్ ఏంటంటే రావణ కాష్టమున కల్లోలము చెలరేగి దేశమున అల్ల కల్లోలము పెట్టెను అని చెప్పాను. అయితే ఇక్కడ రావణ కాష్టం అంటే శ్రీలంక. అయితే శ్రీలంకలో తమిళ వాళ్ళకి మరియు శ్రీలంక వాళ్ళకి ఎప్పుడో మత కల్లోలాలు చెలరేగాయి. చివరికి ఆ మత కల్లోలాలే మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ హత్య వరకు తీసుకువెళ్ళాయని మనకు తెలిసిన విషయమే. ఆ తర్వాత బ్రహ్మం గారు చెప్పిన పాయింట్ ఏంటంటే గట్టివాడైన ఒక పొట్టివాడు మన భారతదేశాన్ని పరిపాలిస్తాడు అని చెప్పాడు. అయితే ఇప్పటి వరకు మన భారతదేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రుల్లో అందరికెల్లా పొట్టిగా ఉన్నవారు లాల్ బహదూర్ శాస్త్రి గారు మాత్రమే. లాల్ బహదూర్ శాస్త్రి గారు బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పినట్టు సమర్థవంతమైన పాలనను అందించారు. ఆ తర్వాత కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు, వీళ్ళ వల్ల ప్రజలందరూ మోసపోతారు అని చెప్పాడు. కపట యోగులు అంటే దొంగ బాబాలు అని అర్థం. అయితే ప్రస్తుతం ఈ జనరేషన్ లో గాల్లో నుంచి ఏవేవో వస్తువులు సృష్టించి ప్రజలను మోసం చేసే దొంగ బాబాలు, కపట సన్యాసులు ఎంతో మంది మనకు కళ్ళ ముందే కనిపిస్తున్నారు. అలాగే వేశ్యల వల్ల అనేక రోగాలు జనాలకు వస్తాయి, వావి వరుసలు లేకుండా ప్రజలు బిహేవ్ చేస్తారు అని చెప్పాడు. బ్రహ్మం గారు చెప్పిన ఈ పాయింట్ అక్షరాల నిజమైంది. ప్రస్తుతం ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి అసలు మందు అనేదే లేదు. ఈ ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వారు ఖచ్చితంగా మరణిస్తారు. అలాగే బ్రహ్మం గారు చెప్పినట్టు అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగి ఆ అక్రమ సంబంధాల వల్ల హత్యలు కూడా చేస్తున్నారు. తర్వాత బ్రహ్మం గారు ఏం చెప్పారంటే రాజులు తమ బాధ్యతని మరుస్తారు, అలాగే విలాసవంతమైన జీవితానికి ఎగబడతారు, రాజ్య భ్రష్టులవుతారు అని చెప్పాడు. అయితే ఇక్కడ రాజులు అంటే రాజకీయంలో ఉన్న ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మొదలైన వారు. అయితే వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళ ధర్మాన్ని, ఇక్కడ వాళ్ళు ఉన్న బాధ్యతని అన్నిటిని మర్చి వేరే దేశాలలోకి వెళ్ళి ఎంజాయ్మెంట్, విలాసవంతమైన అనే పేరుతో అక్కడ అమ్మాయిలతో శృంగారం చేయడాలు,
అలాగే మందులు తాగడాలు, అలాగే నాన్ వెజ్ తినడాలు ఇలాంటివి చేస్తున్నారు. అయితే బ్రహ్మం గారు చెప్పిన దానికి ఇప్పుడున్న సిచ్యువేషన్ కి ఖచ్చితంగా మ్యాచ్ అయింది కదా. అలాగే పంటలు సరిగ్గా పండవు, పాడి పశువులు పాలు సరిగ్గా ఇవ్వకపోవడంతో కరువు తీవ్రంగా పెరుగుతుంది అని చెప్పాడు. దీనికి ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే మొదట మన తెలంగాణలో కొన్ని జిల్లాల్లో మాత్రమే కరువు అనేది ఉండేది. ఇప్పుడు రాయలసీమలో కూడా కరువు అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఆ కరువును తట్టుకోలేక జనాలందరూ కూలీల్లాగా మారి పట్టణాలకు వలస అనేది వెళ్ళిపోతున్నారు. అయితే నీటికి కొరత లేని కోస్తాలో కూడా ఇప్పుడు నీటి కొరత అనేది మొదలైంది. ఆ నీటి కొరత వల్ల పంటలు సరిగ్గా పండవు. భవిష్యత్తులో ఇంకా ఘోరంగా అయ్యే పరిస్థితులు చాలానే మనకు కళ్ళ ముందర కనిపిస్తున్నాయి. అలాగే బ్రహ్మం గారు ఏనుక్కు పంది పుడుతుంది, పందికి కోడి పుడుతుంది అని చెప్పాడు. అయితే ఇలాంటి విషయాలు ఇప్పటికీ కూడా మనం పేపర్లలో, న్యూస్లలో చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. అయితే కుక్కకు పిల్లి, పంది కడుపున కోతి పుట్టినట్టు మనం ఫోటోలతో సహా పేపర్లలో అలాగే న్యూస్లలో చూసినాం కూడా. అయితే ఇలా ఒక జీవి నుండి మరొక జీవి ఎందుకు పుడుతుంది అని శాస్త్రజ్ఞుల్ని అడిగితే ఇవన్నీ జన్యుపర లోపం వల్ల జన్మిస్తున్నాయి, దానికి మనం అందరం ఏమీ చెయ్యలేమని సమాధానం చెప్పారు. కానీ బ్రహ్మం గారు ఇప్పటి విషయాల్ని అప్పుడే చెప్పడం ఎంతో ప్రత్యేకమైన విషయం. అలాగే వావి వరుసలు మర్చిపోతారు, తండ్రి కొడుకును, కొడుకు తండ్రిని తిట్టడం, వారిద్దరూ ఒకరినొకరు తిట్టుకోవడం చాలా సర్వసాధారణ విషయంగా మారుతుంది అని చెప్పాడు. అయితే ఇప్పుడున్న జనరేషన్ లో తండ్రి మరియు కొడుకులు తిట్టుకోవడమే కాదు, ఒకరినొకరు హత్యలు చేసుకోవడం కూడా సర్వసాధారణంగా మారిపోయాయి. నాకు ఆస్తి సరిగ్గా పంచేయలేదని తండ్రిని మరియు తల్లిని హత్య చేయించిన విషయాలు ఇప్పటికీ మనం చాలానే చూసాం, ఇక పైన మేబీ చూస్తాం కూడా. అలాగే చెప్పిన మాట వినలేదు అని కొడుకును మరియు కోడల్ని ఇద్దరిని హతమార్చిన విషయం మనం అప్పట్లో విన్నాం. పైగా ఆ తండ్రి ఒక డాక్టర్ కూడా. అలాగే దుర్మార్గులైన వారు రాజ్యాన్ని ఏలుతారు, సర్వసాధారణమైన వాళ్ళు ఎన్నో కష్టాలు పడి అనవసరంగా మరణిస్తారు అని చెప్పాడు. ఈ పాయింట్ కి ఉదాహరణలు కనుక తీసుకుంటే ఎంతో మంది రౌడీ షీటర్లు రాజకీయ నాయకులుగా మారుతున్నారు. అలాంటి రౌడీ షీటర్ల చేతిలో వాళ్ళ కింద ఉండే ఎంతో మంది సాధారణ ప్రజలు ధర్మంగా బ్రతికే వాళ్ళు వీళ్ళ చేతుల్లో చిత్రహింసలు అనుభవించి అనవసరంగా చనిపోతున్నారు కూడా. అలాగే మంచినీళ్లతో దీపాలను వెలిగిస్తారు అని చెప్పాడు. ఇప్పుడు ఒక సందర్భం వచ్చింది కాబట్టి ఒక చక్కటి విషయాన్ని మీకు చెప్తా. అయితే షిరిడి సాయిబాబా గారు మంచినీళ్లతో దీపాలను వెలిగించారు. ఇంకా వివరంలోకి వెళ్తే అప్పుడు షిరిడి సాయిబాబా గారు భిక్షాటన చేసి నూనెని దానంగా తీసుకుని వచ్చి తన ఆశ్రమంలో దీపాలని వెలిగించేవారు. ఒకరోజు ఆ వ్యాపారులందరూ అసలు ఈ బాబాకి మేము ఫ్రీగా నూనె ఎందుకు ఇవ్వము అని చెప్పి కరాఖండిగా నిర్ధారించుకున్నారు. వెంటనే బాబా ఎవ్వరూ నూనె ఇవ్వకపోయేసరికి ఇంటికి వచ్చి అతని దగ్గర ఉన్న నూనె డబ్బాలో మంచినీళ్లు పోసి ఆ మంచినీళ్లతో దీపాలని వెలిగించాడు. అయితే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన విషయాన్ని ఇక్కడ షిరిడి సాయిబాబా గారు నిజం చేశారు. అలాగే విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారు అని చెప్పాడు. అయితే అప్పట్లో మునులు తదితరులు, ఆ తర్వాత ముస్లింలు, ఆ తర్వాత డచ్ వారు, ఆ తర్వాత పోర్చుగీస్ వారు, ఆ తర్వాత బ్రిటిషర్లు, వీళ్ళందరూ విదేశీయులే కదా. వీళ్ళందరూ వచ్చి మన భారతదేశాన్ని కొన్ని సంవత్సరాలు, దాదాపు కొన్ని వందల సంవత్సరాలు రూల్ చేసిర్రు. సో ఇలా వందల సంవత్సరాలు రూల్ చేయడానికి గల కారణం ఏంటిదంటే మన భారతదేశంలో అనైక్యత వల్లే, మనందరికీ ఐకమత్యం లేకపోవడం వల్లే. అలాగే మాచెర్లలో ఒక స్త్రీ వల్ల ఎందరో రాజులు తన్నుకొని మరి చస్తారు అని చెప్పాడు. అయితే బ్రహ్మం గారు చెప్పిన ఈ మాట పల్నాటి యుద్ధంకి అక్షరాల మ్యాచ్ అవుతుంది. అయితే నాయకురాలు నాగమ్మ వల్ల అప్పుడు అనేక చిన్న చిన్న విషయాలకు విభేదాలు జరిగి పెద్ద పెద్ద యుద్ధాలుగా మారి చాలా మంది కేవలం ఒక స్త్రీ వల్ల మరణించారు. అలాగే ఒకరి భార్యని ఇంకొకరు వశపరుచుకుంటారు. అలాగే స్త్రీ మరియు పురుషుడు అన్న భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కామ కోరికలు బాగా పెరిగిపోతాయని చెప్పాడు. ఈ అక్రమ సంబంధాలు, ఒకరి భార్యని ఇంకొకరు వశపరుచుకోవడాలు, వాళ్ళతో అఫైర్లు పెట్టుకునే విషయాలైతే ఇప్పుడు మనకు చాలానే కనిపిస్తున్నాయి. అలాగే స్త్రీలో ఎక్కువ ఉంటుంది, పురుషుల్లో ఎక్కువ ఉంటుంది, లేకపోతే స్త్రీలో తక్కువ ఉంటుంది, లేకపోతే పురుషుల్లో కామ కోరికలు తక్కువ ఉంటాయన్న విషయాలైతే అసలు ఎందులో కూడా లేవు. అయితే అందరికీ, పురుషుడు మరియు స్త్రీ అందరికీ ఎక్కువగానే కామ కోరికలు ఉంటాయి అని మనం ఈ జనరేషన్లో బాగానే చూస్తున్నాం. అయితే ఒకటి ఫ్రాంక్లీ చెప్పాలంటే అబ్బాయిలకు ఎక్కువగానే ఉంటాయి, కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలకే ఎక్కువగా కామ కోరికలు వస్తున్నాయి. మనం కండ్ల నిండారా చూస్తున్నాం కూడా. అలాగే వెంకటేశ్వర స్వామిని మహమ్మదీయులు అంటే తురక వాళ్ళు కూడా పూజిస్తారు అని చెప్పాడు. అయితే వెంకటేశ్వర స్వామి యొక్క రెండవ భార్య బీబీ నాంచారి, ఆమె మహమ్మదీయురాలు అనే విషయం
మనందరికీ తెలిసిందే. కాబట్టి ఆ బీబీ నాంచారమ్మని మహమ్మదీయులు పూజిస్తారు. బీబీ నాంచారమ్మని పూజ చేశారంటే వాళ్ళ భర్తకు అంటే వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేసినట్టే. కాబట్టి మహమ్మదీయులు వెంకటేశ్వర స్వామిని కూడా పూజిస్తారు. అలాగే కృష్ణ మరియు గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి చచ్చిపోతాయి అని చెప్పాడు. అయితే కృష్ణ మరియు గోదావరి రెండు కలిసే చోటు మన రాష్ట్రంలోనే ఉంది. గతంలో కృష్ణా నదిలో వచ్చిన వరదల వల్ల అనేక పాడి పశువులు ఆవులు చనిపోయినట్టు మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. అలాగే విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుడుతుంది. ఆ ఈత చెట్టు రాత్రికి పడుకుంటుంది. అలాగే తెల్లవారుజామున అలాగే మధ్యాహ్నం పూట సాయంత్రం మళ్ళీ లేచి నిలబడుతుంది. మళ్ళీ రాత్రికి పడుకుంటుంది. ఇలా 8 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ ఈత చెట్టు నశిస్తుంది. ఆ ఈత చెట్టు నశించిన తర్వాత అనేకమైన కరువులు తీవ్రతలు వస్తాయని చెప్పాడు. బ్రహ్మంగారు ఈ ఈత చెట్టు గురించి చెప్పిన మ్యాటర్ అక్షరాల నిజమైంది. అయితే అప్పట్లో గుంటూరు జిల్లాలోని చేబ్రోలు గ్రామం దగ్గర ఒక పొలంలో ఒక ఈత చెట్టు రాత్రిపూట రోడ్డుకు అడ్డంగా పడుకునేది. అలాగే మధ్యాహ్నం సమయంలో మళ్ళీ లేచి నిల్చుండేది. అలా 8 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశించిపోయింది. అయితే బ్రహ్మంగారు చెప్పింది అప్పట్లోనే ఇప్పుడు మనకు నిజమైంది. అలాగే ప్రయాగ తీర్థంలో చాలా మంది మరణించగా కొద్ది మంది మాత్రమే బ్రతుకుతారు అని చెప్పాడు. అయితే ప్రయాగ అనేది హిందువుల యొక్క పుణ్యతీర్థం. అయితే ఈ ప్రయాగ తీర్థంలో అనేక మంది హిందువులు మరణిస్తారు అని ఈ వాక్యం యొక్క అర్థమై ఉండొచ్చు. అలాగే మాతా సరస్వతి దేవిని దుకాణాల్లో అమ్ముతారు అని చెప్పాడు. అయితే మనం చదువు కొనడం కన్నా చదువు కొనడమే ఎక్కువగా అయింది. అయితే ప్రతి ఒక్కడు కష్టపడి చదవడం లేదు. కాలేజీలకు వెళ్తే వాళ్ళే అంటే కొద్దిగా ఎక్కువ ఫీజు కట్టినా ఎక్కువ మనీ ఇచ్చినా కొన్ని కాలేజీల్లో మాత్రం ఖచ్చితంగా అలానే వాళ్ళకు సర్టిఫికెట్లు ఇస్తున్నారు. లేదు మేము కాలేజీకి కూడా రాము అంటే డైరెక్ట్ మనీ ఇచ్చిన సర్టిఫికెట్లు కూడా ఇస్తున్నారు. కాబట్టి జనాలందరూ చదువుకోవడం కంటే చదువు కొనడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు అని బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు. అయితే ముందు ముందు ముత్యమంత బంగారం కూడా దొరకదు అని చెప్పాడు. మనకు ఇప్పుడే ఒక తులం బంగారం దాదాపు 1,00,000కు పైననే ఉంది. ఇంకా ఒక 5-10 సంవత్సరాల్లో కనీసం బంగారాన్ని చూద్దామంటే కూడా కనిపించదు కావచ్చు. అలాగే తూర్పు దేశం అంతా ధనరాశులతో పెరిగి మళ్ళీ చివరికి డౌన్ఫాల్ అయి మొత్తం కరువు కాటకాల్లోకి వెళ్ళిపోతారు అని చెప్పాడు. అయితే ఇక్కడ తూర్పు దేశం అంటే మనం ఉదాహరణకి జపాన్ ని తీసుకుందాం. అయితే ఈ జపాన్ దేశం మొదటి ప్రపంచ యుద్ధంలో నంబర్ 1 అంటే మంచి పొజిషన్ గా ఆవిర్భవించింది. ఆ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ జపాన్ తీవ్రంగా దెబ్బతింది. అణుబాంబుల వల్ల జపాన్ చాలా తీవ్రంగా దెబ్బతింది. అయితే ఆ అణుబాంబుల వల్ల చాలా మంది క్యాన్సర్ తో ప్రతినిత్యం నరకయాతన అనుభవించి మరీ చచ్చిపోయారు. అయితే బ్రహ్మంగారు ఇప్పటి వరకు చెప్పిన విషయాల్లో ఏమేమి జరిగాయో మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. అయితే బ్రహ్మంగారు తిరిగి మళ్ళీ 5,000 సంవత్సరాల తర్వాత ఈ కలియుగంలో పుడతారట. అలా ఆయన పుట్టినప్పుడు జరిగే సంకేతాలు ఏంటి, అలాగే వచ్చే సంకేతాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా ఉప్పు కొండూరులో ఊరు పర్వతాల కింద ఉత్పాతాలు మొదలవుతాయి అని చెప్పాడు. నిజాయితీగా వ్యాపారం చేసే వ్యాపారులు క్రమంగా తగ్గిపోతారు. జల ప్రవాహాలు ముంచడం వల్ల అంటే తుఫానులు సునామీలు రావడం వల్ల 14 నగరాలు మునిగిపోతాయి. ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ సంకేతాలే బ్రహ్మంగారి యొక్క పుట్టుకకు నిదర్శనాలు. అలాగే 4 వర్ణాల వారు న్యాయం తప్పి నడుస్తారు. దేశంలో పొగ మరియు మంచు కమ్ముకుపోతుంది. ప్రజలు అందులో చిక్కుకొని చాలా మంది మాడిపోతారు. అలాగే 5,972వ సంవత్సరంలో రాతనామ సంవత్సరం మాఘశుద్ధ బుధవారం రోజున పట్టపగలే పట్టణాలు దోపిడీకి గురవుతాయి. అలాగే కోటి ధూపాల్లోనూ కొచ్చెర్లలోనూ కోడి మాట్లాడుతుందట. అలాగే జనాలంతా వడ్డీకి ఇచ్చే డబ్బులంతా తీసుకొని బాగా తిని ఎగ్గొడతారట. చాలా మంది వాళ్ళు చేసిన వాగ్దానాలని నిరూపించుకోవడం కోసం తప్పుడు ప్రమాణాలు కూడా చేస్తారు. భర్త మరణించిన స్త్రీలు మళ్ళీ ముత్తౌదులవుతారు అంటే మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకుంటారు. కోమటి అనే కులంలో కేవలం 25 గోత్రముల వారు మాత్రమే నిలిచి ఉంటారు. ఉత్తర దేశంలో ఉత్తర కోమటి మహాత్ముడై నిలుస్తారు. ఈయనని ఎంతో మంది మహాత్ముడిగా భావిస్తారు. అలాగే మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది. అలాగే పట్టపగలే ఆకాశంలో నుండి పిడుగుల వాన పడి నిప్పుల వాన కూడా పడుతుంది. అలాగే దక్షిణ దేశంలో 5 తలలు కలిగిన ఒక మేక పుడుతుంది. పంది కడుపున ఏనుగు పుడుతుంది. కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీరు కూడా కారుతుంది. ఈ సంఘటన జరిగిన తర్వాత కొన్ని వందలాది మంది మృతి చెందుతారు. అలాగే ఆవు కడుపులో నుండి దూడ బయటకు పుట్టకన్నా ముందే
జనాలకు మనకు బయటకు కనిపిస్తుంది. పిల్లలు లేని స్త్రీలకు పిల్లలు కూడా పుడతారు. అలాగే కాశీ, కుంభకోణం, గోకర్ణ వంటి మహాక్షేత్రాల యొక్క గొప్పతనాలన్నీ తగ్గిపోతాయి. ఒక్క కంచి మహత్యం మాత్రం విపరీతంగా పెరుగుతుంది. పతివ్రతలు అందరూ పతితలవుతారు. వావి వరుసలు అనేవి అస్సలు పాటించరు. ఆచారాలు అన్ని మంట కలిసిపోతాయి. రాయలవారి సింహాసనం మొత్తం కంపిస్తుంది. అలాగే రాయలవారు విజయనగరం పాలించే సమయంలో గజపతులతో పోరు కూడా జరుగుతుంది. అలాగే శ్రీశైల క్షేత్రంలో కళ్ళు మరియు చేపలు కూడా అమ్ముతారు. వేశ్య యొక్క గృహాలు విపరీతంగా పెరుగుతాయి. అనేక రకాలైన వ్యాధులు కూడా వస్తాయి. ఆ రోగాలు అనేవి మందులకు కూడా తగ్గవు. అలాగే స్త్రీ పురుషులందరూ దురాచారాలకు పాల్పడతారు. స్త్రీలు భర్తలను తిడతారు. అలాగే ఢిల్లీ యొక్క రాజు నశించిపోతాడు. చివరికి వైష్ణవ మతం విపరీతంగా పెరుగుతుంది. శైవ మతం మాత్రం తగ్గిపోతుంది. నిప్పుల వాన కురుస్తుంది. గుండ్లు తేలుతాయి. పెండ్లు మునిగిపోతాయి. అలాగే చివరికి శివశక్తి అనేదే లేకుండా పోతుంది. అలాగే బ్రహ్మంగారు ఈ భూమి మీదకి వచ్చే ముందు సముద్రంలో ఉన్న జీవరాశులన్నీ నశించిపోతాయి. అలాగే కొండలపైన, పర్వతాలపైన ఉండే ప్రజలు బంగారు గనుల్ని కనుక్కొని బంగారం కోసం అని చెప్పి ఆ కొండని మొత్తం తవ్వేస్తారు. అలాగే కాశీలో కలహాలు కూడా జరుగుతాయి. అలాగే ముందు ముందు విధవల యొక్క వివాహాలు విపరీతంగా పెరిగిపోతాయి. వావి వరసలు లేకుండా పెళ్లిళ్ళు జరుగుతాయి. పార్వతి అవతారాన్ని డబ్బులకి కూడా అమ్ముతారు. కులాలు, గోత్రాలు, నీతి, న్యాయాలు అనేవి ఏవి లేకుండా వివాహాలు జరుగుతాయి. బ్రహ్మంగారు వచ్చే ముందు శ్రీశైలం మొత్తం పొగమంటతో చుట్టుముడుతుంది. బసవడు నాట్యమాడ గవ్వల మోత గనగన మనకు వినిపిస్తుంది. భ్రమరాంబ ఆలయంలో ఒక ముసలి 7 రోజులు కనిపించి ఆ తర్వాత మాయమైపోతుంది. భ్రమరాంబ యొక్క మెడలోని మంగళసూత్రం తెగి కింద పడుతుంది. అలాగే ఆమె కంటి నుండి నీరు కూడా కారుతుంది. అలాగే స్తనాల నుండి పాలు కూడా కారుతాయి. అలాగే కందనూరి గోపాలుడి గుడి ముందు చింత చెట్టు కూడా పుడుతుంది. మహానందిలో ఈశ్వరుని యొక్క విగ్రహం కూడా కదులుతుంది. ఆ ఆలయంలో 2 పాములు పుడతాయి. అందులో కొద్దిగా పెద్దగా ఉన్న పాము ఆలయం యొక్క గోపురంకి వెళ్ళి అక్కడ చుట్టుకొని 3 రోజులు ఉండి ఆ తర్వాత మాయమైపోతుంది. అలాగే సూర్య నందీశ్వరుని ముంగట పనసమాను చెట్టు అనేది ఒకటి పుడుతుంది. ఆ చెట్టు పుట్టిన వెంటనే పూలు పూచి, కాయలు కాచి, పండ్లుగా మారి వెంటనే ఆ చెట్టు అక్కడికక్కడే నశించిపోతుంది. అలాగే చిరువెల్ల నరసింహస్వామి గుడి ముంగట గంగరావి చెట్టు ఒకటి మొలుస్తుంది. అలాగే బసవడు రంకె వేస్తాడు. తిరువల్లూరు వీరరాగస్వామికి చెమటలు కూడా పడతాయి. భద్రకాళి కంపిస్తుంది. కంచి కామాక్షమ్మ చెమటలు కూడా పడుతుంది. అలాగే బ్రహ్మంగారు ఈ భూమి మీదకి వచ్చే ముందు బ్రాహ్మణులందరూ సంకర వృత్తుల్ని చేపట్టి వాళ్ళ యొక్క ఆచారాల్ని వన్నిటిని మర్చిపోతారు. మిగతా ఏ కులం వారు కూడా బ్రాహ్మణులను గౌరవించరు. అలాగే సిద్ధులు మరియు యోగులు జన్మించిన ఆ బ్రాహ్మణ కులం పూర్తిగా నశించిపోతుంది. అయితే మనందరికీ బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎక్కువగా ప్రచారంలో ఉన్నట్టు కనకదుర్గమ్మ వారి ముక్కు పొడుకను కృష్ణవేణి అందుకుంటుంది. అలాగే శూద్రులు విలాసాలని అనుభవిస్తూ రాజుల యొక్క హోదాలో ఉంటారు. ఆ శూద్రుల యొక్క ఇంట్లో ధనలక్ష్మి నాట్యమాడుతూ ఉంటుంది. అలాగే గడగ్, లక్ష్మీపురం, రాయచూరు, చంద్రగిరి, అలిపిరి, అరవరాజ్యం, ఓరుగల్లు, గోల్కొండ ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి. అలాగే బ్రహ్మంగారి యొక్క మఠంలో 7 సార్లు దొంగలు పడతారు. క్షత్రియులు నశిస్తారు. చలివేంద్రములు బాణముల చేత నశింపబడతారు. అలాగే ఉత్తరమున బేరికోమటి మహాగ్రంథి అనే ఒక మహాత్ముడు జన్మిస్తాడు. అయితే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలో కొన్ని ధర్మాల గురించి కూడా చెప్పాడు. అందులో ముఖ్యంగా కలియుగం 4808 సంవత్సరాలు గడిచిన తర్వాత కొట్లాటలేమో ఎక్కువైతాయి. అలాగే మనుషులు నిద్ర మరియు ఆహారాన్ని తీసుకోక రోగాల బారిన పడతారు. అలాగే ధర్మహీనులు కూడా అవుతారు అని చెప్పాడు. పిల్లలు పెద్దవాళ్ళ దగ్గరకు ఆశ్రయం తీసుకునే బదులు పెద్దవాళ్లే పిల్లల దగ్గరికి వచ్చి ఆశ్రయాన్ని అడుగుతారట. దుష్ట మానవుల యొక్క బలం పెరుగుతుంది. అలాగే రాజ్యాలేలిన వారు భిక్షాటనకి కూడా వస్తారు. అలా భిక్షమెత్తిన వారు మళ్ళీ తిరిగి వాళ్ళ ఐశ్వర్యాన్ని పొందుతారట. కుటుంబాల్లో సామరస్యత తొలగిపోతుందట. భావి వరుసలు అస్సలు మర్చిపోతారట. బ్రాహ్మణ నింద, వేద నింద, అలాగే గురువుల నింద విపరీతంగా పెరిగిపోతాయట. అలాగే జారుత్వం, చోరత్వం, అగ్ని, రోధ వంటి దుష్టుల చేత ప్రజలందరూ పీడింపబడతారట. అలాగే అడవి మృగాలు అడవిలో కాకుండా పల్లెల్లో, పట్టణాల్లో తిరుగుతాయట. అలాగే మాలమాదిగలు వేద మంత్రాలు చదువుతారట. అలాగే ఏనుగు కడుపున పంది, పంది కడుపున కోతి కూడా జన్మిస్తాయట. అలాగే రక్తవాంతులు, నోటి లోపల పుండ్ల వల్ల జనాలు ఎంతో మంది మరణిస్తారట. కొండల మీద మంటలు పుడతాయి.
అలాగే జంతువులు గుంపులు గుంపులుగా చనిపోతాయి. భారతదేశం మొత్తం విదేశీయుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఈ విదేశీ పాలనలో కులం మతం చూడకుండా అన్ని వర్ణాల వారు చదువుకుంటారు. మనుషులందరూ కులాలు మతాలు అనే వర్ణభేదం లేకుండా అందరూ కలిసి జీవిస్తారు. అలాగే ఎడ్ల బండ్లు లేకుండా బండ్లు నడుస్తాయి. అలాగే మంచినీటితోని జ్యోతులు కూడా వెలుగుతాయి. ఒక నదీ తీరాన పులి మరియు మేక రెండు కలిసి నీరు తాగుతాయి. టెంపలి మొక్కకు నిచ్చెనలు వేసే మనుషులు కూడా పుడతారు. అంటే అంత చిన్నగా ఉంటారట. విజయనగరం మొత్తం నశించిపోతుంది. అలాగే కాశీనగరం 40 రోజులు మూతపడుతుంది. గోదావరి నది 12 రోజులు ఎండిపోయి తిరిగి మళ్ళీ పొంగి పొర్లిపోతుంది. వెంకటేశ్వరుడి యొక్క కుడి భుజం అదురుతుంది. మంగళగిరిలో వైష్ణవుల మధ్య కలహాలు కూడా చెలరేగుతాయట. కృష్ణా నది మధ్యలో బంగారు రథం కనిపిస్తుంది. ఆ రథాన్ని చూసిన వారి యొక్క కళ్ళు పోయి గుడ్డివారిగా మారిపోతారు. కర్ణాటకలోని దేవాలయాలన్నిటినీ తురకలు అన్ని నాశనం చేసేస్తారు. కుక్కలు గుర్రాల్ని చంపేస్తాయి. ఆకాశం నుండి నక్షత్రాలన్నీ రాలిపోతాయి. నేల మొత్తం నెత్తురుతో తడిసిపోతుంది. చనిపోయిన వాళ్ళ యొక్క ఎముకలు గుట్టలు గుట్టలుగా పడి ఉంటాయి. కలియుగంలో 5000 సంవత్సరాలు గడిచిన సమయంలోకి కాశీలో గంగ అనేది అస్సలు కనిపించదు. బెంగుళూరులో కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది. వేప చెట్టుకి అమృతం కారుతుంది. శ్రీశైలాన దక్షిణాన ఉన్న కొండల నుండి రాళ్లు దొర్లుకుంటూ వస్తాయి. ఆ రాళ్ల వల్ల అనేక మంది జన నష్టం జరుగుతుంది. అలా దొర్లుకుంటూ వచ్చిన బండలు పగిలిపోగా ఆ పగిలిన బండలన్నీ ఆకాశానికి ఎగిరిపోతాయి. పసిబిడ్డలందరూ మాట్లాడతారు. అలాగే ఒకరి భార్య ఇంకొకరి భార్యగా మారిపోతుంది. కార్తీక బహుళ ద్వాదశి రోజున ఉత్తరం వైపు అనేక కొత్త కొత్త నక్షత్రాలు కనిపిస్తాయి. అవి దాదాపు 3 నెలల పాటు ఉంటాయి. అలాగే వెంకటేశ్వరుని యొక్క సొమ్ము దొంగలు మొత్తం అపహరిస్తారు. కృష్ణా మరియు గోదావరి ఈ మధ్యలో ఉన్న ప్రజలందరూ ఎక్కువగా నశించిపోతారు. అలాగే ప్రజలందరూ తమ తమ యొక్క గ్రామాలనన్నీ విడిచిపెట్టి అడవుల్లోకి వెళ్ళిపోతారు. అనేక రకాలైన జబ్బుల వల్ల చాలా మంది మరణిస్తారు. అమావాస్య నాటి అర్ధరాత్రి సమయాన ఉదయగిరి పర్వతం పైన చక్రాంకితుడైన ఒక మహాముని నిలిచి ఉండడం చూసి అది చంద్రగ్రహణం అని జనాలందరూ ఆశ్చర్యపోతారు. ఆకాశ మార్గాన 2 బంగారు హంసలు వచ్చి పట్టణాల్లో నివసిస్తాయి. దురాశపరులు వాటిని పట్టుకోవడానికి వెళ్లి సర్వనాశనమైపోతారు. అలాగే ఆకాశంలో తూర్పు మరియు పడమరలు కాషాయ రంగులో కనిపిస్తాయి. అలాగే కొండల నుండి పెద్ద పెద్ద ధ్వనులు వినిపిస్తాయి. అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తన మఠంలోకి వచ్చిన దొంగలకి కూడా కాలజ్ఞానం చెప్పారు. అందులో ఏం చెప్పారంటే దేశానికి ఆపదలనేవి తప్పవు. ఆ సమయానికి సూచనగా ఆకాశం ఎర్రగా మారిపోతుంది. 6 మతాలు ఒక్కటవుతాయి. నిప్పుల వాన కురుస్తుంది. నెల్లూరు జలమయం అవుతుంది. నెత్తురు ఏరులై పారుతుంది. రాను రాను 7 గ్రామాలకు ఒక గ్రామం, 7 ఇళ్లకు ఒక ఇల్లు మాత్రమే మిగులుతాయి. ప్రజలందరూ కత్తులతో పోట్లాడుకుంటారు. అలాగే పార్వతి మరియు బసవేశ్వరి కంట నీరు కారుతుంది. కప్పలు కోడిలాగా అరుస్తుంది. అలాగే భూమి కంపిస్తుంది అని చెప్పాడు. అయితే బ్రహ్మంగారు సమాధి అయ్యే ముందు కూడా కాలజ్ఞానం చెప్పారు. అయితే ఆ కాల జ్ఞానంలో ఏముంది అంటే గొప్ప గొప్ప దేశాలు మరియు గొప్ప గొప్ప దేవాలయాలు నశిస్తాయి. అలాగే కిద్దంతి నామ సంవత్సరాన భూమి మొత్తం వణుకుతుంది. అలాగే బంగ్లాదేశ్ లో కాలిరూపి ప్రత్యక్షమై రక్తాన్ని గటగట తాగుతుంది. విజయవాడ గోల్కొండ అంతా పతనమవుతుంది. మేఘాలు అగ్ని సర్పాకారంగా వచ్చి పెద్ద పెద్ద ధ్వనులు చేస్తాయి. భ్రమరాంబ గుడిలో మొసళ్ళు రావడంతో ఆ గుడి మొత్తం పాడైపోతుంది. ఈశాన్యంలో పాతాళ గంగ కృంగి మల్లికార్జునుడు అదృశ్యమైపోతాడు. ఆకాశంలో విషవాయువు పుట్టి ఆ గాలి వల్ల రోగాలు వచ్చి ఆ రోగాల వల్ల జనాలందరూ చనిపోతారు. తిరుపతి యొక్క వెంకటేశ్వరుడి గుడిలో మొసళ్ళు చేరి 3 రోజులు పూజలు లేకుండా అలాగే ఉండిపోతుంది. అలాగే గరుడ ధ్వజంలో ఓంకారనాదాలు పుడతాయి. అలాగే తిరువల్లూరులోని వీరరాగస్వామికి చెమటలు కూడా పడతాయి. ఆకాశంలో 3 నక్షత్రాలు ఉదయించి అవి కనిపించకుండానే మాయమైపోతాయి. అలాగే దేశంలో కొత్త కొత్త జాతులు పుట్టుకొస్తాయి. అన్ని కులాల వారు మద్యపానం సేవిస్తారు. రాజులకు రాజ్యాలు అనేవి ఉండవు. అందరూ మళ్ళీ వ్యవసాయ వృత్తినే చేపడతారు. అన్ని జాతుల వారు ఫ్యాషన్ అనే పేరుతో వింత వింత వస్త్రాలు ధరిస్తారు. బ్రాహ్మణులకు పీటలు మరియు ఇతరులకు మంచాలు కూడా వస్తాయి. ఈ ప్రపంచంలో అన్నిటికీ ధనమే ముఖ్యంగా మూలం అనేది అవుతుంది. పాతాళ గంగలో నీరు కూడా ఇంకిపోతుంది. దాదాపుగా 120 తిరుపతిలు నీటి పాలైపోతాయి. 4 నగరాల మధ్య ఉన్న ధనమంతా
శ్రీశైలానికి వచ్చి చేరుకుంటుంది. సముద్రాలు మొత్తం కలుషితం అయిపోతాయి. జలచరాలు ఎక్కడికక్కడే చనిపోతాయి. బంగారు గనుల కోసం జనాలు కొండల్లో బ్రతకడానికి ఎక్కువగా ఇష్టాన్ని చూపిస్తారు. అలాగే కాశీ నగరంలో కొట్లాటలు జరుగుతాయి. వర్ణాంతర వివాహాలు అలాగే మతాంతర వివాహాలు ఎక్కువగా జరుగుతాయి. కలహాలు మరియు కల్లోలాలు మితి మీరిపోతాయి. కుటుంబంలో సామరస్యత అనేది ఉండదు. భావి వరుసలు అనేవి వల్లకాట్లో కలిసిపోతాయి. మళ్ళీ సృష్టి మొత్తం తెలిసిన యోగులు పుడతారు. వినాయకుడు వలవల ఏడుస్తాడు. గోల్కొండ కింద బాలలు పట్నాల్ని ఏలుతారు. హరిద్వాజుల యొక్క మర్రి చెట్టు మీద మహిమలు చాలా పుడతాయి. హరిద్వారానికి వెళ్లే దారి మొత్తం మూసుకుపోతుంది. అహోబిలంలోని ఉక్కు స్తంభం కొమ్మలు రెమ్మలతో జాజి పూలు పూస్తాయి. బ్రహ్మంగారు వచ్చే ముందు స్త్రీలు అధికారంలోకి వస్తారు. వాళ్ళ అధికారాన్ని అందుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్ బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం. ఇందులో చాలా వరకు జరిగాయి, చాలా వరకు జరగలేదు అంటే ఫ్యూచర్ ప్రెడిక్షన్ లో ఉన్నాయి. అయితే ఇందులో నేనేమైనా తప్పుగా చెప్పుంటే మన్నించండి. ఇంకా ఏమైనా మీకు తెలిసినవి ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు చూశారు కదా, చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టి వీలైతే నచ్చితే మంచిగా ఉందని కామెంట్ చేస్తే నా వీడియోకి బూస్టప్ అనేది దక్కుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మళ్ళీ ఇంకో నా వీడియో రావాలి అంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లుని ఆన్లో పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోని మీరు చూడొచ్చు, నాలెడ్జ్ని మీరు గెయిన్ చేయొచ్చు. సో నా వీడియోస్ నా నాలెడ్జ్ అని మీకు వర్త్ అనిపిస్తే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, మీ నవీన్ కోరే.